నిజంగా ఈ ప్రోగ్రాం పెట్టిన దానికి అంటే పౌర్ణమి రోజు పెట్టడం, మళ్ళా పౌర్ణమి అంటేనే వెన్నెల, ఆ వెన్నెల రోజే పిల్లలకు తల్లిదండ్రుల దీవెనలో ఉండాలి అని అనేసి మిస్మి స్కూల్ వాళ్ళు టీచర్స్ కోరుకోవడం అనేది అయితే గొప్పగా అనిపిస్తుంది సార్. నాకైతే ఈరోజు ఈ ప్రోగ్రాం అనేది సార్ నిజంగా థ్యాంక్ యూ సార్ ఈ ప్రోగ్రాంకి. మా పాపని ఇక మాకు ఏం సంపాదించకున్నా సరే సరే కానీ ఏం లేదు, నాకు ఒక బాబు ఒక పాప, పిల్లలకి ఏ ఆస్తి ఇవ్వకున్నా సరే కానీ నాకు స్టడీ అంటే బాగా ఇష్టం సార్. ఇక నాకు స్టడీ ఇష్టం అనేసి మా పిల్లలకి విద్యాదానం అయితే విద్యనైతే ఇద్దాము అన్న ఆలోచననే ఉంటుంది సార్ మా ఇద్దరికి కూడా, భార్యాభర్తలకు. కానీ ఇక మా రకంగా కూడా మా పిల్లలు ఉన్నారు, ఇక మా పిల్లలు ఉన్నారు కానీ ఇక ఎట్లుందో ఏం లేదు సార్. గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నట్లనే ఏం లేదు నాకు, కానీ వాళ్ళ తెలివి వాళ్ళకు ఉంటే ఏదైనా చేయగలుగుతారు. నా మీద కానీ మా పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఉంటారు అనేసి ఇక మా ఉద్దేశం సార్. మాకు ఎన్ని బాధలైనా కానీ వెనుకకు రాము సార్ అసలు. ఇక కానీ ఖర్చుకైతే వెనుకకు రాము, కానీ ఎందుకంటే ప్రైవేట్లో చదివిస్తారు, మీరు ప్రైవేట్లో చదివిస్తారని ఎంతో మంది అన్నారు. కానీ నేను మాత్రం చదువు చెప్పి నేను పైసా కట్టిన దానికి నాకైతే న్యాయపరంగా టీచర్స్ చేస్తారు అన్న ఉద్దేశంతోనే నేను నా పిల్లలకు అయితే వెనుకడుగు వెయ్యలేను సార్. ఇప్పటి వరకు కూడా వాళ్ళ చిన్న ఎల్కేజీ నుంచి కూడా నర్సరీ నుంచి కూడా వాళ్ళని మంచిగానే చదివించాలని కోరుకుంది, చదివిస్తున్నారు సార్. అన్నారు ఇంతకు ముందు తొలిమెట్టు అని, పిల్లలకు 10th క్లాసే తొలిమెట్టు అని. ఇదే సార్ తొలిమెట్టు. నిజంగా వాళ్ళకు దీవెనలు ఇవ్వడము, ఈ ప్రోగ్రాం పెట్టడము బాగా గర్వంగా అనిపిస్తుంది సార్. ఈ ప్రోగ్రాంకి అయితే నిజంగా సార్ గ్రేట్.